ఈరోజు ఒక బ్యూటిఫుల్ లొకేషన్కి వచ్చేసాను నేను నా టీంతో కలిపి. ఇంతకీ ఎందుకు వచ్చామని అనుకుంటున్నారు కదా. ఈరోజు ఒక వెడ్డింగ్ ఫోటోగ్రఫీకి అయితే వచ్చేసాము. తొట్లకొండ దగ్గర ఒక రిసార్ట్ అయితే ఉంది. సో ఆ రిసార్ట్లో అయితే ఈరోజు వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అయితే చేస్తున్నాం. బీచ్లో సెట్ వేస్తున్నారంట. సో మనం చూసేద్దాము. నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. బీచ్లో సెట్ మ్యారేజ్ అంటే చాలా బాగుంటుంది కాబట్టి సో నేనైతే చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నాను. అండ్ ఇక్కడైతే డెకోర్ అవుతుంది. సూర్య కనిపించాడు. సూర్య ఎప్పుడు చూసినా సూర్య హెయిర్ సెట్ చేసుకునే కనిపిస్తాడు. వీడియోలో కనిపించాలంటే అందంగా కనిపించాలి కాబట్టి సూర్య హాయ్ చెప్పు. అక్షయ్ హాయ్ చెప్పు. అక్షయ్ 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 యాటిట్యూడ్ చూపిస్తున్నా. చాలా పొడుగ్గా ఉన్నాడు నాకన్నా సూర్య. నాకన్నా చిన్నోడు, చాలా పొడుగున్నాడు. నేను కిందన చెక్కలు వేసుకున్నా, ఇంత చెక్కలు హిల్స్ వేసుకున్నా, అయినా సరే చాలా పొట్టుకున్నాను. సర్దుకోండి కనిపిస్తుందా బీచ్లో సెట్. ఇదిగోండి బీచ్లో సెట్ వేశారు, ఇంకా అవుతుంది. మా ఊళ్ళో చప్పుడే 15 minutes అయిపోయింది. వచ్చిన దగ్గర నుంచి అయితే ఎక్విప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ అంతా చాలా నీట్గా అయితే ప్రిపేర్ చేసుకొని ఎక్కడి నుంచే వెళ్ళిపోతారంట. సో లొకేషన్కి అయితే వెళ్ళిపోతాము. వెళ్ళి ఫస్ట్ అయితే లొకేషన్ అయితే నీట్గా చూసుకొని వచ్చాము. ఇంకా డీజే కానీ ఏమీ అసలు స్టార్ట్ అవ్వలేదు. డెకోర్ కూడా ఇంకా స్టార్ట్ చేశారు. గాయస్ ఇప్పుడు టైం అయితే ఆఫ్టర్నూన్ 3 అయింది. ఈవెంట్ అయితే 7కి 6:30కి అట్లా స్టార్ట్ అవుతుంది. సో మా గాయస్ అయితే ముందుగానే వచ్చేసి నీట్గా ఎక్విప్మెంట్ అంతా ప్రిపేర్ చేసుకుంటున్నారు. డెడికేషన్ అండి, చాలా డెడికేషన్. సో ఇదిగోండి అక్షయ్ సెట్ చేసుకున్నారు. ఇదిగోండి అక్షయ్. ఐస్ ఇంకా సెట్ చేస్తున్నారు. చాలా బాగుంటుంది కదా బీచ్లో సెట్ వెడ్డింగ్ అంటే మామూలుగా ఉండదు అసలు. అది కూడా నైట్ సూపర్గా ఉంటుంది. అండ్ ఈరోజు గాలి చాలా తక్కువ ఉంది. మొన్న లాస్ట్ టైం సేమ్ లొకేషన్లో ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తే ఫుల్ గాలి, అసలు హెయిర్ కూడా అసలు ఉండేది కాదు, అంతలా చెరిగిపోయేది. ఈరోజు లొకేషన్ చూస్తున్నారు కదా ఎంత పీస్ఫుల్గా ఎంత బాగుందో. సో నైట్ ఇంకా వేరే లెవెల్ ఉంటుంది అనమాట. ఎక్స్పెక్ట్ చేశాను ఇంత బాగుంటుందని. ఇంకా చేస్తున్నారు. కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు వీడియో అయితే చూపించేస్తాను. అండ్ పైన అక్షయ్ వాళ్ళు ఏం చేస్తున్నారో చూసి వచ్చేద్దాం. ఇక్కడ నుంచి జగ్గి వాళ్ళు చూస్తున్నారు సెట్ ఎలా ఉందని చెప్పి, జగదీష్. అండ్ మన ఫోటోగ్రాఫర్స్ ఏం చేస్తున్నారో వెళ్ళిపోదాం, చూసేద్దాం. సూర్య ఎందుకో మళ్ళీ తిరిగి వచ్చేసాడు. ఏం సూర్య ఏమైంది? బ్యాటరీ పెట్టడం మర్చిపోయారంట. సో వెళ్ళి మన వెనక్కి వచ్చాడు. అండ్ బీచ్ బ్యాక్ సైడేనండి పెళ్ళి. ఈ బ్యాక్ సైడే బీచ్. ఇదంతా అయితే పార్కింగ్ చూడండి. పార్కింగ్ చాలా బళ్ళు, చాలా కార్స్ అయితే పార్కింగ్ చేసేసారు. ఇంకా నైట్కి ఫుల్గా వచ్చేస్తుంది, ఇదంతా ఫిల్ అయిపోద్ది. అండ్ పక్క నుంచి అయితే బీచ్కి వెళ్ళడానికి చిన్న వే ఉంది. చాలామంది అయితే మా ముందు నుంచే వెళ్ళిపోయారు, ఫారినర్స్ అండ్ మన తెలుగు వాళ్ళు అందరూ అయితే ఇటు నుంచి వెళ్ళారు లోపలికి. బీచ్ అయితే చాలా బాగుంటుంది. నైట్ డే అని ఉండదు, చాలా బాగుంటుంది వ్యూ అయితే. నైట్ టైం అయితే ఇంకా సూపర్గా ఉంటుంది, కాకపోతే ఎలా ఉండదు అంతే. అండ్ ఇదిగోండి సారీ సూర్య నిన్న సారియా అనుపోయాను. సారీ సూర్య ఏమో బ్యాటరీ పెట్టేశారు డిక్కీ ఆన్ చేసి. ఇక్కడ లైట్ పట్టుకొని వెళ్ళిపోవాలి లోపలికి. మొత్తానికి వీళ్ళు మొత్తం అంతా ప్రిపేర్గా చూసుకొని ఎక్విప్మెంట్ అంతా తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఫస్ట్ అయితే మేము వెళ్ళి లొకేషన్లో ఉన్న ఎక్విప్మెంట్ ఇదిగోండి. చాలామంది బీచ్కి కూడా వెళ్తున్నారు. ఈ పక్క నుంచి దారి ఉంది, చిన్న సందులాగా ఉంది, ఆ దారి నుంచి అయితే వెళ్ళిపోతున్నారు చాలామంది. అండ్ ఇదిగోండి జగదీష్ అయితే ఫోన్ మాట్లాడేసుకుంటున్నారు. అండ్ బీచ్ కూడా చాలామంది వెళ్ళారు, ఆ లోపల ఉన్నారు. మ్యారేజ్కి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ అవుతున్నాయి. ఇక్కడ డెకోర్ చేస్తున్నారు. అండ్ అదిగోండి వైట్ క్లాత్స్, బీచ్ వైట్ క్లాత్స్ డెకోర్. అండ్ మన హరి గారు వాళ్ళు ఎక్కడున్నారు, అక్షయ్ గారు వీళ్ళందరూ ఎక్కడికో వెళ్ళిపోయారు. మన సూర్య వెళ్తున్నాడు. సో అటువైపే వెళ్ళి ఉంటారు నాకు తెలిసి. నేను కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను. బాయ్ చెప్తున్నారు. సో మన వాళ్ళు అయితే లోపల వర్క్ అయితే చేస్తున్నారు. నేనైతే రోడ్ మీద ఉన్న వ్యూ అంతా మీకు చూపించడానికి వచ్చాను. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు బీచ్లో వెడ్డింగ్ చూడాలని చాలా కోరిక. సో చాలాసార్లు ఒక 10 times దగ్గరే చూశాను. సో ఈ వీల్ సెట్ కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. ఇంకా స్టార్టింగ్లోనే ఇలా ఉందంటే మొత్తం చూస్తే అసలు వాళ్ళు ఎలా ప్లాన్ చేశారు ఏటో. మ్యాక్సిమం వాళ్ళ సెలెక్షన్ అయితే చాలా బాగుంది, మన క్లయింట్స్ సెలెక్షన్ అన్ని విధాల. సో సెట్ కూడా చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేనైతే చూడడానికి వెయిట్ చేస్తున్నాను. అండ్ ఇదిగోండి బ్యాక్ సైడ్ అయితే వెహికల్స్ వెళ్తున్నాయి. అండ్ రోడ్ మీద ఉన్నాను నేను. లోపలికి వెళ్దాము, లోపలికి వెళ్ళి చూస్తాను ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు మన వాళ్ళు అని చెప్పి చూసేద్దాం. వచ్చేయండి.
బ్రైడ్ అండ్ గ్రూమ్ అవుట్ఫిట్స్కి వీడియో తీసుకోవడానికి గార్డెన్లోకి అయితే తీసుకొచ్చేసారు అవుట్ఫిట్ని. అండ్ ఇదిగోండి నీట్గా సెట్ చేస్తున్నారు, స్టాండ్కి పెట్టి అవుట్ఫిట్ అయితే సెట్ చేస్తున్నారు. ఇదిగోండి అక్షయ్ కెమెరా పట్టుకొని రెడీగా ఉన్నారు. అండ్ గ్రూమ్ అవుట్ఫిట్ ఇదిగోండి ఇక్కడ. సో గార్డెన్లో అయితే అవుట్ఫిట్స్ అయితే తీసుకొని వచ్చాం బయటికి. ఇదిగోండి తొట్లకొండ అని బోర్డు కూడా ఉంది. ఇదిగోండి తొట్లకొండ బీచ్, ఇది పైన పార్క్ అండ్ ఆపోజిట్లో మనకి బీచ్ అండ్ ఆపోజిట్లోనే రిసార్ట్ ఉంది. ఇదిగోండి ఈ రిసార్ట్లోనే ఈరోజు వెడ్డింగ్ జరుగుతుంది. సో లోపల అరేంజ్మెంట్స్ అన్నీ జరుగుతున్నాయి. ఇంక మామూలుగా ఉండదు, నైట్కి ధూమ్ధామ్ ఉంటుంది అన్నమాట. అండ్ బైక్ మీద వెళ్ళే వాళ్ళు కూడా మాకు కొంచెం సపోర్ట్ చేస్తున్నారు. వెళ్ళిపోవచ్చా వెళ్ళకూడదు అని చెప్పి అడుగుతున్నారు మేము వీడియో తీసుకుంటుంటే. అంటే మాకు అడ్డుగా వచ్చేస్తారు కదా వీడియో తీసుకుంటుంటే అని చెప్పి. కానీ ఆటో వాళ్ళు మాత్రం ఆగరు అనుకుంటా, నాకు తెలిసి ఆగలేదు చూసారు కదా. ఆటో వాళ్ళు మాత్రం ఆగకుండా వెళ్ళిపోతున్నారు. రిసార్ట్ బయట అయితే అక్షయ్ అండ్ జగదీష్ అయితే వీడియోస్ తీసుకున్నారు, ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నారు. అండ్ ఇదిగోండి తొట్లకొండ అలా ఎవరో ఒకరు వెళ్తూనే ఉన్నారు. గాయస్ మా సూర్య చాలా ఇంటెలిజెంట్. ఏం చేశాడో తెలుసా? చెప్పాలా సూర్య? చెప్పేస్తాను పర్లేదులే, మా తమ్ముడే కదా. సో ఏం చేశాడంటే కార్కి వదిలేశాడు, వాడి దగ్గరే ఉంచుకొని. అన్యా కార్కి ఎక్కడుంది అని అడిగాడు. సో తర్వాత మేము ఏం టెన్షన్ పడలేదు, వాడి దగ్గరే ఉంటుందని మాకు తెలుసు. సో వాడు వెళ్ళి డ్రోన్ తీసుకొని వచ్చేసాడు. అండ్ ఇదిగోండి అక్షయ్ లోపల రిసార్ట్కి తీసుకున్నారు, అవుట్ఫిట్స్కి తీసుకున్నారు. ఇప్పుడు అవుట్డోర్కి వచ్చారు, బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఇక స్టార్టింగ్లో ఎంట్రీలో డెకోర్ అయితే చేశారు. ఇదిగోండి ఇంకా కంప్లీట్ అవ్వలేదు అనుకుంటా, సో తీస్తున్నారు దానికి కూడా. అండ్ జగదీష్ కూడా ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇంకా స్మాల్ది డెడికేషన్ అంటే డెడికేషన్ చూస్తున్నారు కదా. రాగానే అయితే అసలు ఖాళీ లేకుండా కొంతమంది ఏమో అవుట్ఫిట్స్కి వీడియోస్ తీసుకున్నారు. అండ్ కొంతమంది అయితే ఇక్కడికి వచ్చారు, రిసార్ట్ బయట మొత్తం అవుట్డోర్ అంతా తీసుకున్నారు. అండ్ డెకోర్ అయితే కంప్లీట్ అవ్వలేదు, ఇంకా అవుతుంది, చేస్తున్నారు డెకోర్. నేను అక్కడి వరకు వెళ్ళి చూపించలేక ఇలా దూరం నేను చూపిస్తున్నాను. నేను తర్వాత ఈవినింగ్ మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు అయితే చూపిస్తాను డెకరేషన్ కూడాను. గాయస్ ఇక్కడ బ్లాక్ తార్ ఉంది చూస్తున్నారు కదా, నాకు చాలా ఇష్టమైన వెహికల్ ఇది. ఇది నాకు తెలిసి పెళ్ళికొడుకుది అనుకుంటా, పెళ్ళికొడుకు గారు తీసుకొచ్చారేమో ఇది తారు. మన జగ్గి అదిగోండి తార్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళిపోతున్నారు ఇక్కడ ఫొటోస్ తీసుకొని. అండ్ చైర్స్ అయితే దించుతున్నారు. ఇప్పటికి లోపల చాలా చైర్స్ అయితే పెట్టారు, మరి ఎన్ని చైర్స్ తెప్పించారో తెలియదు కానీ వైట్ చైర్స్ చాలా బాగున్నాయి చూడడానికి. అండ్ ఇదిగోండి చైర్స్ దించుతున్నారు, డెకరేషన్ వాళ్ళు అయితే చైర్స్ అవి తీసుకొని వచ్చేసారు. మా ఫోటోగ్రాఫర్స్ ఉన్నంత కష్టం ఎవరికీ ఉండదు అనుకుంటా. చూస్తున్నారు కదా తొక్కల్లోకి వెళ్ళిపోయి మరి ఇప్పటి వరకు ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నారు. అండ్ రోడ్ మీద అయితే చాలా వెహికల్స్ వెళ్తున్నాయి. ఇదిగోండి నా ముందు నుంచి వెళ్ళిన వెహికల్స్ ఇవన్నీ. సో ఇదిగోండి జగదీష్ అయితే ఫొటోస్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతున్నారు ఇంకా చాలే అనుకొని. అండ్ అక్షయ్ అయితే ఇదిగోండి లోపల ఇంకా చాలా సెట్స్ ఉన్నాయి, మరి అవన్నీ కూడా కవర్ చేయాలి కదా. సో బయట అయితే చాలా క్లిప్స్ తీసుకున్నాం, వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే. అండ్ ఇదిగోండి బయట చాలా వెహికల్స్ వస్తున్నాయి, నేను కూడా లోపలికి వెళ్ళిపోతాను. గైస్ ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది చూడండి, బ్లూ కలర్ వాటర్. లోపల వాటర్ బ్లూ కలర్లో లేదు, లోపల వేసిన అదేంటి టైల్స్ బ్లూ కలర్లో ఉన్నాయి. అండ్ ఇదిగోండి అక్కడ డెకోర్ అయితే చేస్తున్నారు. సైడ్ యాంగిల్లో వీడియో తీసుకుంటే బాగా కనిపిస్తుంది అని చెప్పి నేను సైడ్ యాంగిల్లో వీడియో తీసుకున్నాను. అండ్ అక్షయ్ అండ్ ఈయన పేరు మర్చిపోయాను. సో వీళ్ళిద్దరూ అయితే పెద్ద డిస్కస్ చేసుకున్నారు. అండ్ గ్రూమ్ ఫ్రెండ్స్ వీళ్ళు. అండ్ ఇది రిసార్ట్ అవుట్ సైడ్. మన సూర్య ఎందుకు అటు ఇటు తిరుగుతున్నాడో తెలియదు, ఇందాక నుంచి సూర్య అటు ఇటు తిరుగుతున్నాడు. సూర్య చేతిలో ఏముందో తెలుసా? డ్రోన్ బ్యాగే కదా, డ్రోన్ బ్యాగ్. ఎస్ గైస్, అండ్ మన బ్యూటిఫుల్ బ్రైడ్ అయితే మేక్ ఓవర్ చేసుకొని బయటకు అయితే వచ్చేసారు. వైట్ కలర్ ఫ్రాక్. నేను ఆల్రెడీ అవుట్ఫిట్ వీడియో తీసుకుంటుంటే నేనైతే మీకు అవుట్ఫిట్ ముందే అయితే రివీల్ చేసేసాను. చూస్తున్నారు కదా అవుట్ఫిట్ చాలా బాగుంది. అండ్ మన బ్రైడ్ వేసుకుంటే ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అండ్ ఫైనల్లీ అక్షయ్ అయితే వీడియోస్ తీసుకుంటున్నారు, బ్రైడ్కి అయితే మేకింగ్ షాట్స్ తీసుకుంటున్నారు కొన్ని. తర్వాత కొన్ని ర్యాండమ్ క్లిక్స్ తీసుకుంటున్నారు. అండ్ అవుట్ఫిట్కి కూడా తీసుకున్నారు. అండ్ కంప్లీట్ మేక్ ఓవర్ కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నారు. అండ్ ఒకవైపు గ్రూమ్కి కూడా ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకుంటున్నారు. ఇదిగోండి అక్షయ్ అండ్ వేరే ఆయన అయితే తీసుకున్నారు. అండ్ రవి గారు కూడా ఫొటోస్ అయితే ర్యాండమ్గా తీసుకుంటున్నారు. అండ్ మన గ్రూమ్ అవుట్ఫిట్ కూడా చాలా బాగుంది. నేను ముందే చెప్పాను కదా మన క్లయింట్స్ అవుట్ఫిట్ సెలెక్షన్ అయితే ఇంకా మామూలుగా లేదు. అండ్ వాళ్ళ ప్రతి సెలెక్షన్ అయితే చాలా బాగుంది. అండ్ అలానే బీచ్లో సెట్ అయితే రెడీ అయిపోయింది, నైట్ అయింది, ఫుల్ లైట్స్ ఆన్ చేశారు. అండ్ మంచి క్రాకర్స్ సెటప్. ప్రేయర్ చేస్తున్నారు, పాస్టర్ గారు వచ్చారు, ప్రేయర్ చేస్తున్నారు, కొన్ని వాక్యాలు చెప్పారు అండ్ పాటలు పాడారు. అందరూ అయితే నించొని ప్రేయర్ అయితే చేస్తున్నారు. అండ్ వీళ్ళది కూడా రిజిస్టర్ మ్యారేజే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎస్టర్డే ఒక మ్యారేజ్కి వెళ్ళాం, క్రిస్టియన్ వెడ్డింగ్కి. సో వాళ్ళకి కూడా ఈయనే పాస్టర్ గారు అయితే వచ్చారు. సో ఈరోజు కూడా ఆయన వచ్చారు. సో ఆయన ఎదిగోండి అక్కడ కూర్చొని బైబిల్ పట్టుకొని ఉన్నారు ఆయన. అండ్ సాంగ్స్ పాడుతున్నారు. అండ్ మన బ్రైడ్ అండ్ గ్రూమ్ అయితే కూర్చున్నారు సైలెంట్గానా, ఎందుకంటే
పాస్టర్ గారు చాలా స్ట్రిక్ట్, అస్సలు గోల్ చేస్తే ఆయనకి నచ్చదు. సో అందరూ చాలా ప్రేయర్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు పాస్టర్ గారు అయితే వాళ్ళిద్దరికి మ్యారేజ్ చేసేస్తున్నారు. ఇదిగోండి బ్రైడ్ చేతిని గ్రూమ్ చేతిలో పెట్టేసి వాళ్ళిద్దరికి మ్యారేజ్ ఇష్టమా లేదా అని చెప్పి అందరి మధ్యలో అడిగారు. సో వాళ్ళిద్దరు చాలా హ్యాపీగా స్మైల్ చేస్తూ మా ఇద్దరికి మ్యారేజ్ చెప్పిన తర్వాత బ్రైడ్ ఫేస్ని అయితే అందరికీ చూపిస్తున్నారు. ఇదిగోండి అందరూ క్లాప్స్ కొడుతున్నారు. అండ్ బ్రైడ్ అయితే ఇదిగోండి మొహం వెలిగిపోతుంది. అండ్ మొత్తం అంతా సెట్ అయితే ఇంకా మామూలుగా లేదు. బ్యాక్డ్రాప్ చూస్తున్నారు కదా, సెట్ బాగుంది చాలా. అండ్ లాస్ట్ ఇగోండి క్రాకర్స్ కూడా ప్లాన్ చేశారు. వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయిన టైంలో క్రాకర్స్ అయితే ప్లాన్ చేశారు. చూస్తున్నారు కదా, చాలా క్రాకర్స్ అయితే పేల్చారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా బాగుంది. అండ్ లొకేషన్ అయితే ఇంక చెప్పక్కర్లేదు, నాకైతే పిచ్చగా నచ్చింది. అండ్ ఇదిగోండి వాళ్ళిద్దరికీ అయితే సంతకాలు పెట్టిస్తున్నారు, ఎందుకంటే రిజిస్టర్ మ్యారేజ్ కాబట్టి వాళ్ళకైతే సైన్స్ అయితే చేయిస్తున్నారు. ఒక పక్క అయితే క్రాకర్స్ పేల్చుతున్నారు. అండ్ లాస్ట్ మినిట్ వచ్చేసింది. అండ్ వెడ్డింగ్ అయిపోయిన తర్వాత కేక్ కటింగ్ అనేది ప్రతి మ్యారేజ్లో కామన్ కాబట్టి సో వీళ్ళు కూడా ఒక మంచి కేక్ని అయితే తీసుకొచ్చారు. తర్వాత కేక్ కటింగ్ తర్వాత రింగ్స్ అయితే ఎక్స్చేంజ్ చేసుకోవడం అయితే వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు. అప్పుడు కూడా క్రాకర్స్ అయితే పేల్చుతున్నారు. అండ్ ఇదిగోండి మన టీం వాళ్ళు అయితే వర్క్ అయితే చేస్తున్నారు. చూస్తున్నారు కదా, క్రాకర్స్కి అండ్ బ్రైడ్ అండ్ గ్రూమ్కి మొత్తం అంతా అయితే కవర్ చేస్తున్నారు. అండ్ చుట్టూ డెకోర్కి అయితే మేము రాగానే స్టార్టింగ్లోనే అయితే వీడియోస్ ఫొటోస్ మొత్తం అన్నీ అయితే తీసుకున్నాము. అండ్ మన బ్రైడ్ అండ్ గ్రూమ్ అయితే రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు ఇప్పుడు. అండ్ లాస్ట్లో అయితే స్టిల్స్ తీసుకోవడం కూడా కామన్ కాబట్టి మేము వెళ్ళిన ప్రతి వెడ్డింగ్కి ఏ మాత్రం కొంచెం గ్యాప్ ఉన్నా సరే స్టిల్స్ తీసుకుంటాము, కొంచెం బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాము. ఇదిగోండి వీళ్ళైతే కిందన కూడా కూర్చుండిపోయారు, ఇసుకలో కూర్చొని మరి ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసేసుకుంటున్నారు మన టీం వాళ్ళు. సో ఇదిగోండి స్టిల్స్ తీసుకుంటున్నాం లాస్ట్. తర్వాత అయితే ఒక మంచి అరేంజ్మెంట్ అయితే వీళ్ళు ప్లాన్ చేశారు. ప్రతిదీ ఇంకా చెప్పక్కర్లేదు. బీచ్లో వెడ్డింగ్ ఏంటండి, నైట్ అబ్బా చాలా బాగుంటుంది కదా. అండ్ ఈ లొకేషన్ డెకోర్ చూస్తున్నారు కదా, అంతా వైట్ అండ్ వైట్ కాంబినేషన్, బీచ్ వ్యూ, నైట్ డార్క్ నైట్ అండ్ పైన మూన్ అండ్ మన బ్రైడ్ అండ్ బ్యూటిఫుల్ బ్రైడ్ అండ్ గ్రూమ్ అండ్ మన ఫోటోగ్రాఫర్స్ అబ్బా. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా యూజ్ చేసి కొన్ని క్రియేటివ్ ఫొటోస్ అయితే తీసుకున్నాము. వాళ్ళని అయితే జంప్ చేయమన్నాము. వీళ్ళకైతే కొన్ని డ్యాన్స్ స్టెప్స్ చెప్పిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ని అయితే జంప్ చేయమన్నాం. తర్వాత కొన్ని రోజ్ ఫ్లవర్స్ అయితే ఇచ్చాము రింగ్ చేంజ్ చేసుకునేటప్పుడు వాళ్ళ చేతికి. ఆ రోజ్ ఫ్లవర్స్ని అయితే మేము బ్రైడ్ అండ్ గ్రూమ్ రింగ్స్ చేంజ్ చేసుకునేటప్పుడు వాళ్ళ మీద వేయమన్నాము. అండ్ గాయ్స్ ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ సెటప్ అయితే సెట్ చేశారని చెప్పాను కదా, సో ఇప్పుడు మనం అక్కడికే వెళ్ళిపోతాము చూడండి. అండ్ లాస్ట్లో అయితే ఇదిగోండి ఇది కంప్లీట్ అయిపోయింది. స్టిల్స్ తీసుకున్న తర్వాత ఆ సెటప్ దగ్గరికి అయితే మనం వెళ్తాము. అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా, మొత్తం ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరూ అయితే వెళ్ళిపోయారు. లేట్ అయింది బాగా, 10:30 అవుతుంది ఇప్పుడు టైం అయితే. సో అందరూ ఫుడ్ తినేసి వెళ్ళిపోయారు. బీచ్ మొత్తం అంతా ఖాళీ అయిపోయింది. ఇక్కడ వ్యూ అందరూ చూస్తున్నారు కదా, వాళ్ళు స్టిల్స్ తీస్తుంటే వాళ్ళ మెయిన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూస్తున్నారు. అండ్ లాస్ట్లోనే మీకు ఒక సెటప్ కనిపిస్తుంది కదా, వాళ్ళైతే డిన్నర్ నైట్ అయితే ప్లాన్ చేశారు. సో ఆ డిన్నర్ నైట్కి మన బ్రైడ్ని మన గ్రూమ్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత అట్నుంచి అట్టే తీసుకెళ్తున్నట్టయితే ఒక చిన్న సెటప్ అయితే సెట్ చేశారు బీచ్లో. అది కూడా చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ డెకోర్ కూడా, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మన వాళ్ళైతే నీట్గా మన బ్రైడ్ గ్రూమ్ తీసుకొస్తుంటే ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే ఇద్దరు కవర్ చేసుకున్నారు. చూస్తున్నారు కదా, బోత్ సైడ్స్ ఒక ఇద్దరు పర్సన్స్ అయితే ఎల్సీ లైట్స్ పట్టుకొని వాక్ చేస్తున్నారు. మన ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అయితే వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. అండ్ డెకోర్లోని లైట్స్ వెలగలేదని చెప్పి అక్షయ్ చూస్తున్నారు. అండ్ ఫైనల్లీ వెడ్డింగ్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది గాయస్.